హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఈ రెండు టెస్ట్ మ్యాచ్ల్లో మొదటి టెస్ట్ మ్యాచ్ సెంచూరియన్ లో జరగబోతోంది ఈ మ్యాచ్. అండ్ వెల్, ఈ మ్యాచ్ మీద అందరి దృష్టి ఎందుకు ఉంది అంటే, ఒకటి, ఇండియా ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలవలేదు. రెండోది మాట్లాడుకుంటే కనుక, లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ది హ్యాడ్ ద బెస్ట్ ఛాన్స్ టు విన్ ద సిరీస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, అది కుదరలేదు. ఈసారి బెస్ట్ ఛాన్సా కాదా అంటే, వాళ్ళ బౌలింగ్ కొంచెం బెటర్ అయింది. లాస్ట్ టైం ఉన్న ఛాన్స్ ఈసారి లేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం టీంలో మార్పులు కూడా కొన్ని వచ్చాయి. లైక్ యశస్వి జైస్వాల్ కానీ, శుభ్మన్ గిల్ కానీ, శ్రేయాస్ అయ్యర్ కానీ, వీళ్ళెవ్వరు కూడా ఇంతకుముందు సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద టెస్ట్ మ్యాచ్ అనేది ఆడలేదు. అలాగే మొహమ్మద్ షమి, ఎవరికైతే సౌత్ ఆఫ్రికాలో వికెట్లు తీసిన అనుభవం కూడా ఉందో, తను కూడా లేడు. డబుల్ డిజిట్లో వికెట్లు తీసిన బౌలర్ ఎవరన్నా ప్లేయింగ్ లెవెన్లో ఉండేది ఎంతమంది అని అడిగితే ఇద్దరే. ఒకటి జస్ప్రీత్ బుమ్రా, రెండవది శార్దుల్ ఠాకూర్. 10 వికెట్లకు తీసాడు శార్దుల్, బుమ్రా ఆల్మోస్ట్ 20 తీసాడు. అశ్విన్ కూడా డబుల్ డిజిట్లో తీసాడు, కానీ అశ్విన్ ఆడే అవకాశాలు మాత్రం కనిపించట్లే. జడేజా హాజ్ ఓన్లీ 6 వికెట్స్. ఇక ప్రసిద్ధ్ అండ్ సిరాజ్ 3 వికెట్లు ఉన్నాయి, ప్రసిద్ధ్కి ఏమీ లేదు. సో ప్రసిద్ధ్కి ఒక రకంగా అద్భుతమైన అవకాశం ఇక్కడ డెబ్యూ చేయడానికి టెస్ట్ మ్యాచెస్లో. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి షమీస్ యాంకిల్ ఇంజరీ, రెండోది వై ప్రసిద్ధ్ అహెడ్ ఆఫ్ ఎనీబడి ఎల్స్ అంటే పెకింగ్ ఆర్డర్లో ముందున్నాడు, రెండోది మన హ్యాట్రిక్ తీసాడు ఇండియా ఏ గేమ్లో. అలాగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సిరీస్ అనగానే సౌత్ ఆఫ్రికా సైడ్ నుంచి కూడా వాళ్ళు కూడా చాలా గట్టిగా సన్నద్ధం అవుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి ఇక్కడ సిరీస్ గెలవనివ్వకూడదు అని చెప్పేసి ఆలోచిస్తారు వాళ్ళు కూడా. అండ్ వాళ్ళ టీంలో కూడా దెర్ ఆర్ సర్టన్ ఫిట్నెస్ ఇష్యూస్. రబాడా, ఇంగీడి పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్నారా లేదా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉంది. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు ఏంటని చూడాలి. దే బోత్ ఆర్ ఫిట్. వాళ్ళు ఇద్దరికిద్దరు కూడా సౌత్ ఆఫ్రికాలో జరిగిన టెస్ట్ మ్యాచెస్ అగైన్స్ట్ ఇండియాలో అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేసి వికెట్లు తీశారు. దానికి తోడు వాళ్ళ దగ్గర మార్కో యాన్సన్ కూడా ఉన్నాడు. మహారాజ్కి అన్ని వికెట్లు రాలేదు, బట్ స్టిల్ ఒక స్పిన్నర్ కావాలనుకుంటే కనుక హీ విల్ ఆల్సో బీ దేర్. జెరాల్డ్ కూడ్జే కూడా ఆడే అవకాశం లేదు, బికాస్ ఆఫ్ స్పేస్ అండ్ బౌన్స్ అండ్ సపోర్ట్. పిచ్ నుంచి సపోర్ట్ సౌత్ ఆఫ్రికన్ వికెట్ల మీద ఉంటుంది కాబట్టి అతను కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాటింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైంకి ఈ టైంకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ కనిపించట్లేదు బ్యాటింగ్లో. అదే డీనెల్గర్, తర్వాత టెంబా బౌమా, కీగన్, తర్వాత మీకు ఐడెన్ మాక్రమ్, వీళ్ళే కనిపిస్తున్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక. ఆ తర్వాత ఎవరిని ఆడిస్తారు ఏంటి పరిస్థితి? డేవిడ్ బెకింగ్హామ్కి అవకాశం వస్తుందేమో అంటున్నారు, తర్వాత ముల్లర్కి అవకాశం వస్తుందేమో అని మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. వెరియన్ని డ్రాప్ చేశారు ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం జరిగిన హోమ్ సిరీస్లో. బట్ ఈసారి మళ్ళీ ఆడిస్తారా లేదా, వాళ్ళకి కొన్ని బ్యాటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ దర్ బౌలింగ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ పవర్ఫుల్. ఇండియా ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక గత 3 సిరీస్లు తీసుకోండి, 2013, 2018, 2022, 21, ఈ 3 సిరీస్లు తీసుకుంటే కనుక 2030లో షమీకి 6 వికెట్లు వచ్చాయి. బట్ ఆ తర్వాత సీజన్లో షమీ అద్దరగొట్టాడు, ఎర్రకొట్టాడు, కుమ్మేశాడు. బుమ్రా ఎప్పుడైతే 2 సీజన్లు ఆడి వాస్ టెరిఫిక్. సో అంతకుముందు జహీర్ ఖాన్ ఆడేవాడు, సరే కొంతవరకు మీకు శ్రీశాంత్ ఆడాడు 2 సిరీస్లు. భువనేశ్వర్ కుమార్ ఒక సిరీస్లో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అనేది అందించిపోయాడు. భువనేశ్వర్ కుమార్ కూడా 2018 సిరీస్లో బ్యాట్తోనూ బాల్తోనూ కేక కాంట్రిబ్యూషన్ అనేది అందించాడు. బట్ భువనేశ్వర్ కుమార్ తర్వాత ఇంజరీస్ రావడం, డబుల్ హెర్నియా అవ్వడం, ఆ తర్వాత మళ్ళీ ఫిట్నెస్ ఇష్యూస్ ఉండడం, ఇండియన్ టీం తన్ని ఇంక పక్కన పెట్టారు. అండ్ ఆ ప్లేస్లో శార్దుల్ వచ్చాడు, ఒక బ్యాట్ అండ్ ఒక ఆల్సో స్వింగ్, అండ్ తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది ఇటువంటి సర్ఫేస్ల మీద ఏం చేయాలి. సో ఇండియన్ బౌలింగ్ అటాక్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అటాక్తో పోల్చుకుంటే అంత స్ట్రాంగ్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ బౌలింగ్ అటాక్తో పోల్చుకుంటే కనుక ఇండియా కెన్ డూ సంథింగ్ విచ్ దేర్ బౌలింగ్ అటాక్ కెన్ ఆల్సో. పొడుగాటి బౌలర్ కావాలి, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ఎక్స్ట్రా బౌన్స్ జనరేట్ చేసే బౌలర్ కావాలి, పిచ్ నుంచి ఎక్స్ట్రా సపోర్ట్ లాగే బౌలర్ కావాలి, మీకు జస్ప్రీత్ బుమ్రా ఉండనే ఉన్నాడు. జెన్యున్ స్వింగ్ బౌలర్లు కావాలి, న్యూ బాల్తోనూ కొంచెం ఓల్డ్ బాల్తోనూ సిరాజ్, శార్దుల్ ఇక్కడ కూడా ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ వెరైటీ ఆఫ్ బౌలింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. జస్ట్ దట్ హోమ్ కండిషన్స్ కానీ ఇండియా మీద ఆడిన అనుభవం వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో ఎక్కువ ఉండడంతో వాళ్ళు కాస్త పవర్ఫుల్గా కనిపిస్తూ ఉన్నారు. అదే సేమ్ మన లాస్ట్ 3 సిరీస్ మనం బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే, చేతేశ్వర్ పుజారా హాస్ బిన్ ద మెయిన్ స్టే. తను లేడు ఇప్పుడు టీంలో. రోహిత్ శర్మ 2013లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, 2017-18లో 2 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్లు ఏం ఆడలేదు. తను ఆడిన 8 ఇన్నింగ్స్లో ఈ స్కోర్ ఓన్లీ 120+ రన్స్, 15 ఉంది తన యావరేజ్. సో 50 కూడా లేదు తనకి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, తనకు 50 కూడా, తన హైయెస్ట్ 47 48 ఉంది ఈ సౌత్ ఆఫ్రికన్ సాయిల్ మీద. సో ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఎందుకంటే
తను సెట్ చేస్తాడు అక్కడ థింగ్స్. అంత ఫాస్ట్ బౌలింగ్, అంత అటాక్, అంత హడావిడి చేస్తూ, అంత బౌన్స్ చేస్తూ కొంచెం చేస్తారు కాబట్టి ఈ నీడ్స్ టు సెట్ ది టెంపో. అండ్ ఇప్పటిదాకా సరిగ్గా ఆడలేదు. సో ఇప్పుడు కనుక సరిగ్గా ఆడి మంచి స్టాండ్ అనేది ఇవ్వగలిగాడు అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ ట్రిమెండస్ బూస్ట్ ఇండియన్ బ్యాటింగ్కి. లాస్ట్ సీజన్ చూసుకుంటే కనుక లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే పెద్దగా మార్పు లేదు. ఇన్ఫాక్ట్ ఇండియాస్ బ్యాటింగ్ కాస్త డిప్లీట్ అయింది బికాజ్ రిషబ్ పంత్ ఈజ్ నాట్ దేర్, విహారీ ఈజ్ నాట్ దేర్. రిషబ్ పంత్ సెంచరీ కూడా ఉంది తనకి. తను ఉండుంటే ఈ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ అంతా ఆడేవాడు బాగుండేది అనుకున్నాం, తను లేడు. అలాగే పుజారా, రహానే లాంటి వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్స్ కూడా లేరు కాబట్టి బ్యాటింగ్ ఇండియాది కూడా కాస్త తగ్గింది. ఆల్దో అప్పట్లో అంత బ్యాటింగ్ పెట్టుకొని కూడా ఒక్కసారి ఇండియా స్కోర్డ్ వెల్. ఆ తర్వాత 5 innings ఇండియా డిడ్ నాట్ డూ వెల్ అట్ ఆల్. బౌలర్లు బాగా ఆడారు కాబట్టి నడిచింది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్ మ్యాచెస్లో సెకండ్ ఇన్నింగ్స్లో బౌలర్లు కూడా ఏం చేయాలి, అందుకే 7 వికెట్లు తేడాతో గెలిచారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఎవరైతే ముందు వెళ్ళి ఆడారో సౌత్ ఆఫ్రికన్స్ అనేది, విరాట్ కోహ్లీ హాజ్ గాట్ ట్రిమెండస్ రన్స్, 51 యావరేజ్తో అద్భుతమైన రీతిలో ఆడాడు. సో హీ నీడ్స్ టు పర్ఫామ్. అండ్ ఆ తర్వాత ఇప్పుడు అటాకింగ్ బ్యాటింగ్ చేయగలిగే, కౌంటర్ అటాకింగ్ బ్యాటింగ్ చేయగలిగే శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. ఓన్లీ పాయింట్ ఏంటంటే ఎక్కడ ఆడిస్తారు శ్రేయాస్ అయ్యర్ని. అండ్ దానివల్ల వచ్చే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే కనుక హూజ్ గోయింగ్ టు కీప్ వికెట్స్. ఇప్పుడు ఇషాన్ కిషన్ మెంటల్ ఫ్యాటీగ్ అని వెళ్ళిపోయాడు. మెంటల్ ఫ్యాటీగ్ ఒప్పుకుంటాను, ఖచ్చితంగా ఉంది క్రికెటర్స్ లైఫ్లో కానీ స్పోర్ట్స్ పర్సన్స్ లైఫ్లో. మెంటల్ ఫ్యాటీగ్ అనేది డౌట్ లేకుండా వస్తుంది. టూ మచ్ ఆఫ్ క్రికెట్ ఆడుతుంటే అటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. బట్ మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ దగ్గర మెంటల్ ఫ్యాటీగ్ అని సైట్ చేస్తారు కానీ ఐపీఎల్ మాత్రం శుభ్రంగా పుష్కలంగా ఆడతారు. మరి ఆ క్వశ్చన్ ఏంటి అని ఎవరు అడగరు. మీకు అంతగా ప్రాబ్లం ఉంటే టేక్ ఎ బ్రేక్, దే ఆర్ నాట్ బిఫోర్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్. సరే కిషాన్ ఏమీ ఒక న్యూమరో యూనో కీపర్ కూడా కాదు. రిషబ్ పంత్ లేడు కాబట్టి తన ప్లేస్ని భర్తీ చేయడానికి దే వర్ లుకింగ్ ఎట్ ఆప్షన్స్. భరత్ అండ్ కిషన్ కనిపించారు. భరత్కి అవకాశాలు ఇచ్చారు 5 టెస్ట్ మ్యాచ్లో, పాపం తనకి 20 యావరేజ్ కూడా లేదు. ఈ గాట్ టఫర్ టెస్ట్ మ్యాచెస్ కాదనట్లేదు, బట్ ఈ కుడ్ హావ్ ప్రూవ్డ్ ఇన్ దోస్ టెస్ట్ మ్యాచెస్ అని చెప్పేసి ఇండియన్ టీం భావించింది. కిషన్కి రాగానే కొంచెం బెటర్గా ఆడాడు. ఆల్దో ఈ గాట్ బెటర్ పిచ్చెస్ కానివ్వండి, లేకపోతే వీకర్ ఆపోజిషన్స్ కానీ కూడా వచ్చాయి. బట్ ఈ ప్లేడ్ వెల్ అని చెప్పేసి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కిషన్ అనుకున్నారు, కిషన్ కూడా లేడు ఇప్పుడు. సో ద క్వశ్చన్ ఇస్ ఇఫ్ కేఎల్ రాహుల్ ఈస్ కీపింగ్ ఆర్ నాట్. మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వాడ్ అనౌన్స్ చేసినప్పుడు కేఎల్ రాహుల్ని కీపర్గానే అనౌన్స్ చేశారు. సో కేఎల్ రాహుల్ కీపింగ్ కనుక చేశాడంటే ఇఫ్ అట్ ఆల్ మీరు గిల్ 1 down పెట్టుకొని కోహ్లీని 2 down పెట్టుకుంటే మీ 3 down 4 down పొజిషన్స్లో యూఆర్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్. ఆ తర్వాత 5 down నెంబర్ 7లో జడేజా వస్తున్నాడు. ఆ తర్వాత శార్దుల్ ఠాకూర్ ఎట్ నెంబర్ 8. దెన్ యూ హ్యావ్ బుమ్రా ఎట్ నెంబర్ 9, సిరాజ్ ఎట్ నెంబర్ 10, 11లో ప్రసిద్ధ్ కృష్ణ వస్తున్నారు. ఐ థింక్ దిస్ ఈజ్ వాట్ దే విల్ గో విత్. ఈ యొక్క ఆర్డర్తోనే వాళ్ళు వెళ్ళబోతున్నారు. అండ్ అందుకే అన్న లోడ్ అనేది కేఎల్ రాహుల్ మీద కూడా ఎక్కువగా పడుతుంది. వైట్ బాల్ కీపింగ్ చేయడం వేరు, రెడ్ బాల్ కీపింగ్ చేయడం వేరు. రెడ్ బాల్ పేస్ కానీ ఆ ట్రావెల్ అయ్యే విధానం కానీ కాస్త ఎక్కువగా ఉంటుంది బాల్ నుంచి వచ్చిన తర్వాత. స్వింగ్ మూమెంట్ కూడా కనిపిస్తుంటుంది. బట్ ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. లేదంటే కనుక భరత్ ఆడించాల్సి వస్తుందని అయ్యర్ని పక్కన కూర్చోబెట్టాల్సి వస్తుంది. మరి అది ఎంతవరకు చేస్తారనేది చూడాలి. ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక ఇండియా నౌ హ్యాస్ ప్రాపర్ లెఫ్ట్ హ్యాండర్ ఎట్ ద టాప్. అక్కడ మీకు బ్యాటింగ్ పరంగా అందివ్వడానికి కాస్త ఆ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ రావడానికి అద్భుతమైన సెటప్ అయితే కనిపిస్తోంది అక్కడ. బట్ పేస్ బౌలింగ్ బ్యాటర్ని ఎట్లా తట్టుకుంటారనేది యాక్చువల్లీ ఫార్మ్స్ ది మేజర్ పార్ట్ ఆఫ్ ది డెసిషన్ మేకింగ్ టెస్ట్ ఎవరు గెలుస్తారు అని. సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే దే విల్ ఫీల్ బుమ్రా ఒక్కడే థ్రెట్, మిగతా వాళ్ళందరినీ ఆడేయచ్చు అని. బట్ ఇందాక అన్నట్టుగానే పిచ్ సపోర్ట్ చేస్తే కనుక సీమ్ని బాగా హిట్ చేసే బౌలర్లు అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేస్తారు. సిరాజ్ లాస్ట్ గేమ్లో కాస్త లాస్ట్ సిరీస్లో హ్యాస్ బీన్ డిసప్పాయింట్మెంట్. తన రీసెంట్ ఫామ్ గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు, కామెంట్లు కూడా ఏదో చెప్తూ ఉన్నారు. బట్ డెఫినెట్లీ విత్ రెడ్ బాల్ సిరాజ్ ఇస్ డిఫరెంట్ బౌలర్. సీమ్ సపోర్ట్ ఉంది అంటే కనుక తను ఎప్పుడైతే వాబుల్ సీమ్ వదులుతాడో అది పడిన తర్వాత బాల్ ఎటు వెళ్తుందో సిరాజ్కి కూడా తెలియదు. సో బ్యాట్స్మెన్కి ఏం తెలుస్తుంది. సో ఆ రీతిలో అలాంటి బాల్స్ కన్సిస్టెంట్గా వేయగలిగారు. సౌత్ ఆఫ్రికా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఇంగిడి అండ్ రబాడా ఆర్ ఫుల్లీ ఫిట్. వాళ్ళు అసలు చాలా చాలా గట్టి అటాక్గా తయారవుతారు. అండ్ అడ్జస్ట్ అయ్యే సమయం చాలా తక్కువగా ఉంటుంది సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా అంటే కనుక బౌన్స్ అలవాటు పడాలి, యూ కెన్ ప్లే. ఇంగ్లాండ్ ఏంటంటే స్వింగ్ అలవాటు పడాలి, లైన్ కవర్ చేసుకుని ఆడేందుకు ప్రయత్నం చేయాలి. ఇక్కడ లైన్ కవర్ చేసుకోవాలి, పడిన తర్వాత షార్ప్ మూమెంట్ కూడా ఉంటుంది. ఇట్ బికమ్స్ వెరీ వెరీ టఫ్. అందుకే ఇండియా ఎప్పుడన్నా కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు భారీ స్కోర్లు చేయడానికి కష్టపడ్డారు. హెవీ స్కోర్లు కొట్టడానికి చాలా కష్టపడ్డారు. 23 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఎన్నిసార్లు 400 దాటారో లెక్కేసుకోండి. సో అలాంటి పరిస్థితుల్లో ఇండియా ఆల్వేస్ స్ట్రగుల్. అండ్ బ్యాటర్స్ బాగా ఆడినా కూడా ఎక్కడొక్కడ ఏదో ఒక కొలాప్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఇండియా కొంచెం అటు ఇటు అయింది లాస్ట్ సీజన్ తప్ప.
మీరు 2010లో కూడా వెన్ ఇండియా స్క్వాడ్ ది సిరీస్, అది ఒక్కసారి ఇండియా సిరీస్ ఓడిపోకుండా వచ్చింది సౌత్ ఆఫ్రికా నుంచి. ఎంఎస్ కెప్టెన్ ఫెంటాస్టిక్ టీం ఉండినప్పుడు వీరేందర్ సెహ్వాగ్ నుంచి కింద హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ దాకా బ్యాటింగ్ చేసేవాళ్ళు. అద్భుతమైన టీం అనేది కనిపించింది అక్కడ. అండ్ అక్కడ కూడా మీకు ఫస్ట్ మ్యాచ్లో జహీర్ ఆడలేదు. ఆ ఫస్ట్ మ్యాచ్లో ఇండియా కొట్టు 125, అది భారీ 600 ఎంతో కొట్టారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో సచిన్ తెండూల్కర్ 50th సెంచరీ, బట్ స్టిల్ ఇన్నింగ్స్ డిఫీట్ అయింది ఆ గేమ్. సెకండ్ మ్యాచ్లో కూడా 205 ఎంతో కొట్టారు. ధోని లాస్ట్ ఎంతో కొంత కొట్టాడు, 205 దాకా వెళ్ళింది. బట్ వాళ్ళని అవుట్ చేయగలిగారు. ఆ తర్వాత ఇండియా ఆ లీడ్ మీద బిల్డప్ చేసుకుంది, ఆడారు. మళ్ళీ థర్డ్ టెస్ట్ మ్యాచ్కి వచ్చినప్పుడు తెండూల్కర్స్ బ్రిలియన్స్ కనిపించింది. బట్ జాక్స్ క్యాలిస్ వేరే లెవెల్లో 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టు కూర్చున్నాడు. సో ఇండియాస్ బ్యాటింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి, లక్ష్మణ్ని కానీ, ద్రవిడ్ని కానీ, గంగూలీని కానీ, వాళ్ళ 50+ స్కోర్లు చాలా తక్కువ ఉంటాయి, అంత హేమహేమీలుగా ఉన్నాయి. సో ఇట్ ఇస్ డిఫికల్ట్ టు స్కోర్ రన్స్. వాళ్ళకి తెలుసు డిఫికల్ట్ టు స్కోర్ రన్స్. వాళ్ళ దగ్గర సరే హడ్సన్ లాంటి వాళ్ళు, అతను కెప్లర్ వెసల్స్ లాంటి వాళ్ళు, అదే టైం పాస్ అవుతున్న టైం ముందుకు వస్తున్న కొద్ది గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్ళు, హర్షల్ గిబ్స్ లాంటి వాళ్ళు బాగా ఆడారు, వాళ్ళ కండిషన్స్ అలవాటు పడి. కానీ రైట్ నో ఆ స్థాయి, ఆ లెవెల్ ఆఫ్ బ్యాటింగ్ అనేది సౌత్ ఆఫ్రికా నుంచి ఉండదు. సో ఇండియా ఎక్కడ కూడా మార్జిన్ ఫర్ ఎర్రర్లు ఇవ్వకుండా, ఎక్కడ అలిసిపోకుండా, ఎక్కడ వాళ్ళ బ్రాడ్కాస్టర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయకుండా, దట్ వాస్ అది ఎట్లా మిస్ అయిందో అర్థం కాలేదు. స్టంప్స్కి ఒప్పుకుంటాను. బట్ మీరు మ్యాచ్లోనే అలాంటి మాటలు మాట్లాడి, అశ్విన్ కానీ, కోహ్లీ కానీ, మేజర్ ప్లేయర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అలాంటి మాటలు మాట్లాడి మొరాల్ అంతా డౌన్ అయిపోయి దాంతో ఆ మ్యాచ్ గెలవలేకపోయారు. దాని పరిణామాలు ఏంటో చూసాం. అలా కాకుండా స్టిక్ టు బేసిక్స్, అండ్ ఐ థింక్ ఇండియా క్యాన్ విన్ దిస్ సిరీస్ దిస్ టైం. బట్ అవన్నీ జరగాలంటే ముందు ఈ మ్యాచ్ స్టార్ట్ కావాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వర్షం ముప్పు చాలా గట్టిగా ఉంది. 90% అంటున్నారు, నెక్స్ట్ డే కూడా 80% అంటున్నారు. సో ఈ వర్షం పడకుండా ఉంది అంటే కనుక డెఫినెట్లీ దెర్ ఇస్ అ గుడ్ గేమ్. ప్రాక్టీస్ సెషన్ బాగానే ప్రాక్టీస్ చేసుకున్నారు. విరాట్ ఇస్ బ్యాక్. ఒక ఎమర్జెన్సీ ట్రిప్ కోసం ఇండియాకి వచ్చాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు. రోహిత్ లుక్ గుడ్ ఎట్ ప్రాక్టీస్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో కూడా అందరికీ కొన్ని మంచి ప్రాక్టీస్ దొరికింది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ బేసిక్లీ పీపుల్ ఆర్ నాట్ ప్రిఫరింగ్ టు ప్లే డొమెస్టిక్ టీంతో ఆడడానికి ఇష్టపడట్లేదు ఇప్పుడు కరెంట్ ఇంటర్నేషనల్ టీం. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో ఆడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ తప్పనే తర్వాత మాట్లాడదాం. బట్ అలాంటి మ్యాచ్లో కూడా వాళ్ళకి ప్రాక్టీస్ వచ్చింది అంటున్నారు. బట్ ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటాయి. విల్ హ్యావ్ టు సీ హౌ థింగ్స్ ప్యాన్ అవుట్, ఏంటి విషయం, ఏంటి పరిస్థితి అని చెప్పేసి. బట్ ఒక యంగ్ టీం, ఒక ఇన్ఎక్స్పీరియన్స్ టీంతోనే వెళ్తోంది టీమిండియా సౌత్ ఆఫ్రికాకి. వాళ్ళ దగ్గర కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదని కౌంటర్ అటాక్ ఇచ్చినా వాళ్ళ గడ్డ మీద వాళ్ళు ఆడుతున్నారు, హోమ్ సాయిల్ మీద ఆడుతున్నారు. ఇండియాకి ఆ పరిస్థితి కాదు. సో లాస్ట్ ఇయర్ కన్నా ఇందాక అన్నట్టుగానే ఇట్ ఈస్ డెఫినెట్లీ టఫర్. బట్ అలాగని చెప్పేసి ఇంపాసిబుల్ అని చెప్పడానికి కూడా లేదు. ఐ థింక్ దే విల్ విన్ ఇట్. ఎందుకంటే వెస్టిండీస్తో కోల్పోయిన 8 పాయింట్లు ఏవైతే ఉన్నాయో వర్షం కారణంగా అవి బాగా హర్ట్ చేస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్స్లో. ఆ తర్వాత ఫారెన్ టూర్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో ఆస్ట్రేలియాతో ఉంది. దట్ ఈస్ ఆల్సో వెరీ టఫ్ టూర్. సో అటువంటి పరిస్థితుల్లో దే డు నాట్ వాంట్ టు లూజ్ అవుట్ పాయింట్స్ ఇయర్. ఖచ్చితంగా వాళ్ళకు ఒక మినిమం 12 పాయింట్స్ అయితే కావాలి. సిరీస్ గెలవాలని ఒక కోరిక కూడా ఉంది. ఒక డ్రా చేసుకొని అక్కడ గెలిచినా కూడా సిరీస్ వచ్చినట్టే 16 పాయింట్లు వస్తాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ బూస్ట్. మరి చూద్దాం ఈ మొదటి రోజు అనేది ఎలా వెళ్తుంది అనేది చూద్దాం. లెట్ us see how things go. మీరేమంటారు?